ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు వందనాలు. ప్రార్థన చేసుకొని వాక్యంలోనికి వెళదాం. మహోన్నతుడా, ప్రేమ కనికరం కలిగిన దేవా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. జ్ఞాపకం చేసుకోండి, ఈ వాక్యం వింటున్న ప్రతి తండ్రిని, ప్రతి తల్లిని మీరు దీవించండి. వారి వారి హృదయాలను పవిత్రతోనూ పరిశుద్ధతతోనూ తీర్చిదిద్ది మహిమ పొందమని, వింటున్న ప్రతి వారిని కూడా దీవించమని నా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. చూడండి ప్రియమైన దేవుని బిడ్లారా, సామెతల గ్రంథము 7వ అధ్యాయము 5వ వాక్యము 7వ అధ్యాయము 5వ వాక్యము చూసుకుందాం. నీవు జారస్త్రీ యొద్దకు పోకుండాను ఇచ్చకములాడు పరస్త్రీకి లోబడవద్దు. చూడండి, ఎవరు చెప్తున్నారు ఈ మాట? రాజైన సొలొమోనుకి తల్లి అయిన బెత్షెబా చెప్తున్న మాటలు ఇవి. అయ్యా, ఎందుకంటే నీవు మంచి ఉన్నత స్థలములోను ఉన్నత స్థాయిలోను ఉన్నావు కనుక నీవు పరస్త్రీ వ్యామోహంలో నీవు పడితే దేశమంతా కూడా నష్టము కలుగుద్ది. ఆ స్త్రీ ఎలా ఉంటుందంటే తను పెదవులమ్మిటి తేనికారు లాంటి మాటలు మాట్లాడింది. కిందకు చదువుకున్న 5, 6, 7 వచనాలు, 3 వచనాలు ఒక్కొక్కటి ధ్యానించుకున్నా. చదవమ్మా మరొకసారి. నీవు జారస్త్రీ యొద్దకు పోకుండాను ఇచ్చకములాడు పరస్త్రీకి లోబడకుండునట్లును నిన్ను కాపాడు. చూడండి ప్రియమైన వారలారా, చాలామంది పెళ్ళైన వాళ్ళు కూడా, పెళ్ళైన పురుషుడు అలాగే పెళ్ళి అయిన స్త్రీ కూడా ఈ రోజున ఇచ్చకములాడు పెదవుల ద్వారా కాపరాలను చెడగొట్టేస్తుంది, కాపరాలను కూల్చివేస్తుంది. పిల్లలు అనాథలైపోతున్నారు. ప్రియమైన వారలారా, జ్ఞాపకం చేసుకోండి. ఇచ్చకములాడు పెదవులు, ఈ పెదవులతో వచ్చిన బాధ ఏమిటయ్యా అంటే 4 ఇళ్ళకి గొడవలు పెట్టగలరు, నోరు తెరిస్తే అబద్ధము ఆడగలరు. అలాగే వ్యభిచారి అయితే చాలా నునుపుగా మాట్లాడింది. ఆ నునుపు కలిగిన మాటల ద్వారాగానే ఎంతో గొప్ప వరన పుట్టిన గొప్ప ప్రవక్త అని అనొచ్చు, ఇశ్రాయేలీయులకి కాపుదలగా ఉన్నవాడు అని అనొచ్చు, ఇశ్రాయేలీయులకు రాజుగా ఉన్నాడు అనొచ్చు, న్యాయాధిపతిగా ఉన్నాడు అని కూడా అనొచ్చు. ఎవరిని? సాంసోన్ని. ఈ సాంసోను ఇచ్చకములాడు పెదవులు లాంటి స్త్రీతో జారత్వం చేసి తను భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోయాడు. అలాగే ప్రియమైన క్రైస్తవులారా, ప్రియ యవనస్తులారా, మీరు ఆలోచించండి. ఈ రోజుల్లో ప్రతి ఆలయంలో యవనస్తులు ఉన్నారు. ఆ యవనస్తులు ఏమైపోతున్నారంటే భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోతున్నారు. ఆలయంలో ఎంతో గొప్ప పరిచర్య చేసే బిడ్డలు యవనస్తులు ఇదిగో భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోయి వారు నునుపైన మాటలను బట్టి వీరు ఏం పోగొట్టుకుంటారో ముందుకు చెప్పుకుందాం. కింద మాట చదవ మారు. నా ఇంటి కిటికీలో నుండి నా అల్లిక కిటికీలో నుండి నేను పారజూడగా జ్ఞానము లేని వారి మధ్యను యవనుల మధ్యను. అదిగో చూడండి, ఈయన ఏమనుకుంటాడంటే, అబ్బా నేను హీరోనండి, నా ఎంక చూస్తుంది, నేను అందగాడిని, నేను సుందరాంగుడిని, నా దగ్గర ఉద్యోగం ఉంది, 2 అంతస్తుల బిల్డింగ్ ఉంది, మంచి బలంతో ఉన్నాను, అందుకని నా ఎంక చూస్తుంది అంటున్నాడు. ఇక్కడేమంటున్నాడు? బుద్ధి లేనివాడంట. చదువమ్మ 7వ మాట ఒకసారి చదువుకుందాం. బుద్ధి లేని వారి మధ్యను యవనుల మధ్యను బుద్ధి లేని పడుచువాడు ఒకడు నాకు కనబడెను. చూడండి ప్రియమైన దేవుని బిడ్లారా, ఈడు ఏమనుకుంటున్నాడు? ఈ కుర్రోడు ఏమనుకుంటున్నాడు? నేను బలం మీద ఉన్నాను, మంచి ఉద్యోగం ఉంది, అలాగే నాకు 2 అంతస్తుల బిల్డింగ్ ఉంది, అందుకని నన్ను మోహిస్తుంది. నీవు బుద్ధి లేని వాడివని, ఎర్రివాడివని, వాస్తవానికి
నీకు జ్ఞానము లేని వాడివని గ్రహింపు లేక అదిగో ఆ స్త్రీని చూసి నీవు మోసపోయి నీ బలముని, నీ యవ్వనముని, నీ సౌందర్యముని, నీ ధనముని పోగొట్టుకుంటున్నావు. ఇదే సామెతల్లో అంటాడు సొలొమోను మహారాజు, నా కుమారుడా, నీ యవ్వనముని, నీవు నీ బలముని రూకలు దాచుకున్నట్లుగా దాచుకొనుము. ఎంత చక్కని మాట అండి. బలముని, యవ్వన వయస్సుని రూకలు దాచుకున్నట్లుగా దాచుకొనుము నా కుమారుడా. దావీదు మహారాజు కుమారుడైన సొలొమోను మహారాజు కాలములో అస్సలకి కూడా యుద్ధము జరగలేదు, ప్రాణ నష్టము, ఆస్తి నష్టము లేదు. తెలివిగా వివాహం చేసుకున్నాడు, భ్రష్టుడైపోయాడు. విగ్రహారాధికుల పిల్లలను, విగ్రహారాధన చేసే పిల్లలను, సామంతురాజుల పిల్లలను పెళ్లి చేసుకొని విగ్రహారాధికుడై భ్రష్టుడైపోయి శాపగ్రస్తుడి కిందగా మారాడు. ఈయన కుటుంబంలో వాళ్ళు ఒక్కడే పరిపాలన చేశారు. ఎవరు? సొలొమోను రాజు కుమారులలో ఒక్కడే పరిపాలన చేశాడు ఇశ్రాయేలీయులు. మరి శాపమేగా. ప్రియమైన వారులారా, మనము ఎలా ఉంటున్నామో అనేది మనము పరిశీలించుకోవాలి. యవనస్తుడు ఎక్కువగా కూడా బుద్ధిహీనుడయ్యి భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోయి బలముని, తను ఆస్తిని పోగొట్టుకొని ఇదిగో సాంసోను వలె భ్రష్టత్వంలోనికి వెళ్ళి అదిగో పరిశుద్ధాత్మను, బలముని పోగొట్టుకున్నాడు, ఆత్మీయ నేత్రాన్ని పోగొట్టుకున్నాడు, శరీర నేత్రాన్ని కూడా పోగొట్టుకున్నాడు. ప్రియ క్రైస్తవులారా, మీరు ఆలోచించండి. మీరు ఎలా ఉంటున్నారో మీ హృదయాన్ని, మీ మనసుని, మీ మనస్సాక్షిని పరిశీలించుకోండి. చూద్దాం. యాకోబు పత్రిక 4:4. వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరెరుగరా? కాబట్టి ఎవడు అబ్బా, లోకముతో స్నేహం అంటే లోక స్నేహితులు అంటే విశ్వాసులు కాని వారితో, పరిశుద్ధాత్మని పొందని వారితో, పేరుకి విశ్వాసులు కాదండి, పవిత్రతలోను, పరిశుద్ధతలోను, సూపులోను, తను నడకలోను, నడవడికలోను, తను శరీరములోను పరిశుద్ధతగాను ఉండి పరిశుద్ధాత్మను బాప్టిసము పొందిన వారితో నీవు స్నేహము చేయాలి. ఎవరితో స్నేహం చేయాలి? బాప్టిసం పొందిన వారితో, పరిశుద్ధాత్మను పొందుకున్న వారితో, నిజమైన విశ్వాసితో నువ్వు స్నేహం చేయాలి. విశ్వాసులే, పేరుకు మాత్రం విశ్వాసులే, పేరుకు మాత్రం క్రైస్తవులే. జాగ్రత్త. జార స్త్రీ కన్నా ఘోరమైన విశ్వాసులు ఉన్నారు. మరొక చదువమ్మా మాట. వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయకోరును దేవునికి శత్రువగును. ఎవరికైనా దేవునికి శత్రువు లోక స్నేహితులతో నీవు స్నేహం చేస్తే, ఈ రోజుల్లో చాలామంది విశ్వాసులు ఎలా ఉన్నారంటే, అబ్బాయికి సాఫ్ట్వేర్ ఉద్యోగం అండి, మా అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తున్నాం, ఈ అమ్మాయి ఏమో సంఘంలో పాటలు పాడిద్ది, సంఘంలో రిఫరెన్సులు చదివిద్ది, సంఘంలో ఒక సండే స్కూల్ టీచరు, ఈ టీచర్ని తీసుకెళ్ళి ఎవరికి ఇస్తున్నాడు? లోకస్తుడికి ఇస్తున్నాడు. పక్కా లోకస్తుడు. ప్రార్థన అనేది వింటాడు కానీ చేయటం చేత కానీ లోకస్తుడికి ఇచ్చి వివాహం చేసి ఈమెని భ్రష్టత్వంలోనికి తీసుకొని వెళుతున్నారు. అట్లాగా చెయ్యకూడదు. ప్రార్థనా పరుడు, నీ కుమార్తెకు తగ్గని వాడిని దేవుడే చూపించి చేస్తాడు.
నీ స్నేహము దేవునితో చేస్తున్నావా, దయ్యంతో చేస్తున్నావా? శరీర వాంఛ కలిగి వేరొక పురుషునితో చేస్తున్నావా? శరీర వాంఛ కలిగి వేరొక స్త్రీతో నీవు స్నేహం చేస్తున్నావో నీ హృదయాన్ని పరిశీలించుకో. నువ్వు దేవునితో ఉండాలి అనుకుంటున్నావా, లేకపోతే నీ వాంఛలు కలిగిన సాతానుతో నీవు ఉండాలనుకుంటున్నావా? జ్ఞాపకం చేసుకో. ఆయనేమో ఎంతో చక్కగా రోమాపత్రిక చూద్దాం. రోమా 8వ అధ్యాయము 35వ వాక్యం. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపువాడు ఎవడు? శ్రమైనను, బాధైనను, హింసైనను, కరువైనను, వస్త్రహీనతైనను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపునా? ప్రియమైన వారులారా, మరి ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో నీవు తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుధాత్మ నామములో బాప్టిజం పొందిన నీవు ఎలా ఉంటున్నావో నీ హృదయాన్ని పరిశీలించుకో. ఇక్కడ ఏవైతే యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకునేను. బిడ్డల్ని యెహోవా ఇచ్చాడు, ఆస్తి యెహోవా ఇచ్చాడు, ఇల్లు యెహోవా ఇచ్చాడు. ఇదిగో యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకొనిను, యెహోవా నామమే సిద్ధించును కాక అన్నాడు. మరి ప్రియ విశ్వాసి, నీవు ఎలా ఉంటున్నావు? నీ హృదయం ఎలా ఉంటుంది? నీ మనస్సు ఎలా ఉంటుంది? నీ మనస్సాక్షి ఎలా ఉంటుంది? నీవు లోకంతోనూ, లోక ఆశలతోనూ, లోక కోరికలతోనూ నువ్వు జీవించుతూ, అలాగే నీవు లోకస్తులతో స్నేహం చేస్తూ, నీవు క్రైస్తవుడు అని, గొప్ప విశ్వాసినని, సంఘములో నువ్వు ఒక పెద్ద నాయకుడు అని నువ్వు చెప్పుకున్న ఎడల నీవు భ్రష్ట ఉన్నావని నీ హృదయాన్ని పరిశీలించుకో. నీ హృదయాన్ని పరిశీలించుకో. ఆయనేమో క్రీస్తు ప్రేమలో అంటున్నాడు. ప్రేమతో నీవు ఉంటున్నావా? ఎవరిని ప్రేమిస్తున్నావు? డబ్బుని ప్రేమిస్తున్నావా? ఇల్లుని ప్రేమిస్తున్నావా? అందాన్ని ప్రేమిస్తున్నావా? అమ్మాయిని ప్రేమిస్తున్నావా? అబ్బాయిని ప్రేమిస్తున్నావా? నీ హృదయాన్ని పరిశీలించుకో. పరలోక మహిమను విడచి, పరలోక మహిమను విడచి, పరిశుద్ధ గ్రంథాన్ని ప్రకటించుచు పిలచుచున్నాడు ప్రభు యేసయ్యా. పిలచుచున్నాడు ప్రభు యేసయ్యా. పిలచుచున్నాడు ప్రభు యేసయ్యా. పిలచుచున్నాడు ప్రభు యేసయ్యా. కన్యక మనసును నీవు పోలి, కన్యక మనసును నీవు పోలి, పెళ్ళి విందుకు పిలచుచున్నాడు ప్రభు యేసయ్యా. పెళ్ళి విందుకు పిలచుచున్నాడు ప్రభు యేసయ్యా. పరలోక మహిమను విడచి, పరిశుద్ధ గ్రంథాన్ని ప్రకటించుచు పిలచుచున్నాడు ప్రభు యేసయ్యా. పిలచుచున్నాడు ప్రభు యేసయ్యా. జీవ గ్రంథమందు నీ పేరు రాసి, జీవ గ్రంథమందు నీ పేరు రాసి, పిలచుచున్నాడు ప్రభు యేసయ్యా. పిలచుచున్నాడు ప్రభు యేసయ్యా. పరలోక మహిమను విడచి, పరిశుద్ధ గ్రంథాన్ని ప్రకటించుచు పిలచుచున్నాడు ప్రభు యేసయ్యా. పిలచుచున్నాడు ప్రభు యేసయ్యా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, నిన్నేమో జీవగ్రంథంలో పేరు రాయటకు నీవు పవిత్రుడిగాను పరిశుద్ధుడిగాను ఉండాలని ఆయన ఎంతో తలంచి ఆఖరి బొట్టు వరకు రక్తము కార్చి ఆయన నీతో జీవించాలని, నీతో ఉండాలని, నీలో ఉండాలని, ఆయన నీతో మాట్లాడాలని తలంచుతుండగా నీవేమో పరస్త్రీతోనూ పర పురుషుడితోనూ మాట్లాడాలి, పరపురుషుడితో నీవు స్నేహం చేయాలి, స్త్రీతో నీవు స్నేహం చేయాలని కోరుకుంటున్నావు కనుక అది ఏమాత్రం కూడా దేవునికి అంగీకారమైనది కాదు. నీ పేరు జీవగ్రంథములో ఉండాలి అనుకుంటే పరస్త్రీతో నీవు మాట్లాడొద్దు.
నీవు పరపురుషుడితో నీవు మాట్లాడొద్దు ప్రియ విశ్వాసి. జ్ఞాపకం చేసుకో, నీవు దేవునితో నీవు ఉండాలి అంటే దేవునిలో నీవు ఉండాలి, నీవులో దేవుడు ఉండాలి. నీలో దేవుడు ఉండాలి, నీవు దేవునితో ఉండాలి. ఆయన కోరిక అది, ఆయన ఆశ అది. ఆయన ఆశపడ్డ ప్రాణాన్ని తృప్తిపరుస్తానన్నాడు. మరి నీ పరిస్థితిని ఎలా ఉంటుంది, నీ పొజిషన్ ఎలా ఉంటుందో జ్ఞాపకం చేసుకో. ఇక్కడ చూద్దాం, ఇప్పుడు చూద్దాం ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 11, 15. అయితే 11 చదువుకొని మళ్ళీ తర్వాత 15 చదువుకుందాం. ముందు మరియు ధవళమైన అబ్బా చూడండి, నిన్ను ఎక్కడ నిలబెట్టాలనుకుంటున్నాడు. నేను ప్రతి మెసేజ్లో చెప్తా, జీవగ్రంథం పేరుంది జాగ్రత్త, లెక్క ఉంది జాగ్రత్త, తీర్పు ఉంది జాగ్రత్త అని నేను ప్రతి మెసేజ్లో చెప్తాను. నేను ఎటువంటి వాడిని అంటే ప్రవక్త అయిన బిలాము ఎక్కిన గాడిద లాంటి వాడిని. నేను గాడిద లాంటి వాడిని. నేను ఏ పాటి వాడిని అండి? మనిషిని. పరిశుద్ధాత్మ చెప్తుందండి వాక్యం, మనుషులు ఎవడో కూడా చెప్పలేడు. నేను చెప్తున్నాను వాక్యం అన్నవాడు పిచ్చివాడు, పరిశుద్ధాత్ముడే. మరియు ధవళ సింహాసనము, చదవమ్మా. ధవళ సింహాసనమును దాని యందు ఆసీనుడై ఉన్న అబ్బా ఎవరిని చూశాడంట? ఒకరిని చూశారంట. ఒకరిని చదువు. భూమి ఆకాశములు ఆయన సముఖము నుండి పారిపోయాను. వాటికి నిలవ చోటు కనబడకపోయాను. చూడండి ప్రియమైన వారలారా, ఈ భూమి ఆకాశము రెండు కూడా ఈ భూమి మీద ఉన్న ప్రజలు, అనగా విగ్రహారాధికులు, వ్యభిచారులు, తాగుబోతులు, తిరుగుబోతులు, నామకార్థ క్రైస్తవులు, పేరుకు మాత్రం క్రైస్తవులమని చెప్పుకుంటూ అనేకమైన అసభ్యమైన కార్యాలు చేసేవాళ్ళు ఈ నిలబడడానికి కూడా లేరు, చూస్తానికి కూడా లేదు యోగ్యత. పాస్టర్లు కూడా చాలామంది ఉన్నారండి. నీ పేరు మీద మేము, పరిశుద్ధ గ్రంథంలో ముందే రాశాడు కదా, నీ పేరు మీద మేము దయ్యాలు వెళ్ళగొట్టాం, నీ పేరు మీద అద్భుతాలు చేసాం, ఆశ్చర్య కార్యాలు చేసాం అన్నాడు. అంటే ఏమంటున్నాడు ఈ పాస్టర్లని? అక్రమం చేయవారులారా నా యొద్ద నుండి తొలగిపోండి. భార్యని బిడ్డలను వదిలేసి మరొక భార్యని తెచ్చుకొని మరొక భార్యని, ఆమె కూడా ఎంత తెలివి కలదో చూడండి. బిడ్డల్ని భర్తను వదిలేసి ఇతని కోసం వచ్చేసింది. ఈయనేమో భార్యని బిడ్డలను వదిలేసి ఈమెను తీసుకొని ఊరు తిరుగుతూ నేను పాస్టర్ అమ్మని అని చెప్పుకుంటూ తిరుగుతున్నారు. వాళ్ళ మాటను నమ్ముతున్నారు. అలాగా కొంతమంది అయితే, నేను చాలామందిని చూశాను, అందుకే చెప్తున్నాను, చాలామందిని చూశాను. ఆ పాస్టర్ల మీటింగ్లకి వెళ్తాం మానేశాను చాలామందిని. ఒక ఆమె అయితే పెళ్ళే చేసుకోకుండా భ్రష్టత్వంలో తిరుగుతుంది. నేను పాస్టర్ అమ్మని నేను ప్రవశిస్తానంటది. ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు. ఇది దేవునికి మహిమ కాదు. నిన్ను బట్టి వాళ్ళకి శాపం వస్తుంది, నీకు శాపం వస్తుంది. జాగ్రత్త. చూద్దాం, ఇంకొక మాట చూసుకుందాం ప్రియమైన వారలారా. 15వ వాక్యం చదవమ్మా. అదిగోండి, ఇందాక చెప్తూ పాట కూడా పాడుకున్నాం కదా. ఇక్కడ ఎవని పేరైనను, చదవమ్మా. ఎవరి పేరైనను జీవ గ్రంథమందు రాయబడినట్టు కనబడని ఎడల అబ్బా చూడండి, అగ్నిగుండంలో పడవేస్తాడంట. ప్రియ సేవకులారా, ప్రియ విశ్వాసులారా, ఒక్కసారి నీ పేరు ఇక్కడ ఓటర్ కార్డులో ఎలా ఉందో, ఆధార్ కార్డులో ఎలా ఉందో, ప్రియ విశ్వాసి నీవు, నీ పేరు జీవ గ్రంథములో ఉందో లేదో నీ హృదయాన్ని పరిశీలించుకో, నీ మనస్సుని పరిశీలించుకో, ప్రార్థనాపూర్వకంగా తెలుసుకో. పేరుకు క్రైస్తవుడు కాదు, క్రియల్లో క్రైస్తవత్వం ఉండాలి. తెలుసుకొని నీవు దేవునితో లగ్నమయ్యి దేవుని ఆత్మని పొందుకొని నీ ఉండు. అప్పుడు నీకు గొప్ప ఆశీర్వాదము కలుగును. మరొక్కసారి చదువు, ఆ మాటను చదువుకొని మనం ముందుకెళ్దాం.
ఎవని పేరైనను జీవ గ్రంథమందు రాయబడినట్లు కనబడని ఎడల వాడు అగ్ని గుండములో పడవేయబడును. చూడండి, నీ పేరు జీవ గ్రంథములో ఉందా లేదా పరిశీలించుకో. 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 12, 13 ధ్యానించుకుందాం. ఎవడైనను ఈ పునాది మీద అబ్బా చూడండి, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల అది వాని పని కనపడును. ఆ దినము దానిని తేటపరచును, అది అగ్ని చేత బయలుపరచబడును. మరియు వాని పని ఎట్టిదో దానిని అగ్నియే పరిశీలించును. చూడండి, ఇదేంటంటే సేవలకు సంబంధించింది. ఇది ప్రియమైన విశ్వాసులారా, సేవకులకి సంబంధించింది. నీ ప్రవర్తన కలిగి నీవు ఎట్టి వారిని సంపాదించి పెట్టావు. బంగారము శోధనకి, అలాగే బంగారము కిరీటమునికి, అధికారానికి సాదృశ్యం. బంగారము అధికారానికి సాదృశ్యం. ఇంకొకటి వెండి కూడా రాజ్యానికి సాదృశ్యం. ఇది కిరీటానికి సాదృశ్యం, వెండి రాజ్యానికి సాదృశ్యం. వెలగల వస్తువులు అనగా దేవుడైన యెహోవా యొద్ద కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా పొందుకున్న ఏమిటి అంటే ఇవి వరాలు ఫలాలుతో సమానం. వరాలు ఫలాలు, వెలగల వస్తువులు. అందుకని నీవు ఏ వరాన్ని, వస్తువు అనగా వరము, ఒక ఫలముని నువ్వు సంపాదించుకున్నావా? నీ విశ్వాసులకి ఒక ఫలం ఉందని చెప్పావా? పొడి మాటలు, కవించు మాటలు, నవ్వించు మాటలు చెప్పి నీవు పాస్టర్ అమ్మని నీవని చెప్పుకుంటూ తిరుగుతున్నావా? జ్ఞాపకం చేసుకో. ఒక ఆమె ప్రవశించిద్దంట, ఆ ప్రవచనాలన్నీ నెరవేరుతాయి అంట. ఇక్కడేమంటున్నాడు? అక్రమ చేయవారులారు నా యొద్ద నుండి తొలగిపోండి. అయ్యా, మేము ఎన్నో అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు నీ పేరు మీద చేశాం అంటే ఏమంటున్నాడు? అక్రమ చేయవారులారు నా యొద్ద నుండి తొలగిపోండి అంటున్నాడు. అట్లాంటిగా నీవు దయచేసి అనిపించుకొనవద్దు. కొన్ని కోట్ల మందిలో పరలోక రాజ్యములో సింహాసనం మీద కూర్చున్న ఆసీనుడు తీర్పు తీర్చేటప్పుడు నీవు ఏమైపోతావో నీ హృదయాన్ని దయచేసి ఈ దీనుడను క్షమించి కరుణించి, నేను దీనుడినే, మట్టివాడిని, నా మాటలు కావు, నన్ను క్షమించి నువ్వేం చేస్తావంటే నీవు పరిశీలించుకో. ఎందుకంటే ప్రతి వాళ్ళు ఏమంటే అతనిలో లేవా తప్పులు, అతను ఒక పాస్టరా అని అంటుంటే విన్నాను, అందువల్ల చెప్తున్నా. అందుకని మనము కర్ర ఎలాంటి పనిముట్టులతో నీవు ఇల్లుని కట్టావు, అలాగే నీ విశ్వాసని ఎలాగ నీవు కట్టావు. నా కుమారుడా, ఈ సంఘం నీకు అప్పచెప్పాను, ఈ ప్రజలను నీకు అప్పచెప్పాను, వారిని నువ్వు ఎంతవరకు నా రాజ్యానికి వారసులను చేశావు? వారి హృదయంలో పరిశుద్ధాత్మను, వాక్యము వారి హృదయంలో ఉన్నదా? ఉండేటట్లుగా నువ్వు నీ ప్రవర్తన నువ్వు కలిగి చెప్పావా? గుడివాడలో గొప్ప సింగరు పాస్టర్ ప్రవర్తన చూసి అతను జారిపోయారు. అన్నదమ్ములు ఇద్దరు గొప్ప సింగర్లు. ఎంత గొప్ప సింగర్ అంటే అంత గొప్ప సింగర్. ఆ చుట్టుపక్కల ఏరియాల్లోకి వీళ్ళ పేర్లు వాల్ పోస్టులో వేసి పిలిచేవాళ్ళు పాటలు పాడటానికి. అట్లాంటిది వాళ్ళు వెళ్ళే పాస్టర్లో తప్పు చూసి వాళ్ళు పూర్తిగా దేవునిలో నుంచి పక్కకు వెళ్ళిపోయారు. ఎవరికి శిక్ష? పాస్టర్కే శిక్ష. అందుకని అంటాడు కదా, నీ ప్రవర్తనని నీవు సరిచేసుకో. మా ఇంటి దగ్గర ఒక చెట్టు ఉందండి. ఆ చెట్టు కిందకి ఎవరు వస్తారంటే సిగరెట్లు కలుపుతారు. వద్దా వెళ్ళిపోండి, నాకు వాసన పడదు అంటాను, కరోనా కాడ నుంచి. అలాగే కొద్దిగా సాటు ఉంటే వాళ్ళు ఒకటికి వెళ్ళిపోతారు, రావద్దయ్యా అంటాను. అలాగే గుట్టకాలు వస్తారు నమిలి ఆ చెట్టు కింద, ఆ వాసన కూడా పడదు, రావద్దయ్యా అంట. ఎందుకంటే నాకు వాంతులు అయిపోతాయి. అలాగే ఈ కరోనా కాడ నుంచి మహా భయం నాకు. అందుకని ఎవరిని రాను.
దానికి కూడా తప్పుగా మాట్లాడతారు. కనుక ప్రియమైన వారులారా, మీరు మీ ప్రవర్తనను దయచేసి ప్రియ సేవకులారా, మీరు నిజమైన స్వార్థని ప్రకటిస్తున్నారో, కళ్ళబొల్లి మాటలు చెప్తున్నారో జ్ఞాపకం చేసుకోండి. 3 వారాల నుంచి ఇదిగో ఈ వాక్యం గురించి చెప్పమంటే నేను ఆలోచించి ప్రార్థన చేసి దేవునిలోనికి ఈ వాక్యమును తీసుకొని వచ్చాం. దేవుని ఆత్మ నడిపిస్తుంది కానీ నేను కాదు మాట్లాడేది. గ్రహించండి. తెలిసిన వారు చూస్తున్నారు, తెలియని వారు చూస్తున్నారు. గమనించండి. నేను గొప్ప ప్రసంగికుడిని కాదు. ఆలోచించండి. దేవుడే మాట్లాడుతున్నాడు. చూద్దాం 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 10వ వాక్యం. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన అబ్బా చూడండి, దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠము ఎదుట అబ్బా చూడండి ప్రియమైన వారులారా, క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షం అవుతాయి అంట. ఏమంటాడు లాయర్ గారు? అబ్బాయి అవతల ముద్దాయి ఇదిగో ఇన్ని తప్పులు చేశాడు, వాడిని కొట్టాడు, ఇదిగో కర్రతో కొట్టాడు లేకపోతే రాడ్డుతో కొట్టాడు అని చూపిస్తాడు. డాక్టర్ ఇచ్చిన సర్టిఫికెట్ చూపిస్తాడు. ఎందుకని? ఒక ముద్దాయికి శిక్ష పడాలి కనుక. ఇక్కడ కూడా ఏంటి? న్యాయపీఠము ఎదుట, క్రీస్తు న్యాయపీఠము ఎదుట అయ్యా ప్రత్యక్షమగునట. మన ప్రవర్తనను కూడా ప్రత్యక్షమయ్యి దేవునితో ఉంటుంది. దానిని మనము గమనించాలి ప్రియ విశ్వాసి. ఇరుగు పొరుగు వారి మీద లేనిపోయిన నిందలు వేసి మాట్లాడటం కాదు. లేనిపోయిన మాటలండి. చూసినట్టే చెప్తారు. చూసినట్టే ఎవరంటే క్రైస్తవులే. చూసినట్టే ఇతని కళ్ళతో ఇతని కళ్ళార చూసినట్టు చెప్తాడు. లేదంటే ఆమె కళ్ళార ఆమె చూసినట్టు చెప్పింది. చెప్పి శాపాన్ని తెచ్చుకుంటుంది. అక్కడేమంటున్నాడు పరిశుద్ధ గ్రంథంలో? అబద్ధ సాక్ష్యము చెప్పిన ఎడల నీవు శాపగ్రస్తుడు అవుతావు. నీ చెవులతో ఏదైతే విన్నావో, నీ కళ్ళతో ఏదైతే చూస్తావో అదైతే నీవు న్యాయమైనదే నువ్వు మాట్లాడాలి. అబద్ధం చెప్పకూడదు. కిందకు చదువుకుందాం. ఒక్క మాట చదువుకొని ముగించుకుందాం. ప్రియమైన వారులారా, రోమపత్రిక 14:12 రోమపత్రిక చూసుకుందాం. నా తోడు ప్రతి మోకాలును నా ఎదుట వంగును, ప్రతి నాలుకయు దేవుని స్తుతించును అని ప్రభువు చెప్పుచున్నాడు అని రాయబడి ఉన్నది గనుక మనలో ప్రతివాడును తను గురించి దేవునికి లెక్క అప్పజెప్పవలెను. చూడండి ప్రియమైన వారులారా, దేవునికి లెక్క ఉందండి. నెల సరుకులు లెక్క ఉన్నట్లుగా నీ ఇంటిలో పరలోక రాజ్యంలో దేవుని దగ్గర లెక్క ఉంది. ప్రియ విశ్వాసి, జ్ఞాపకం చేసుకో. నేను ఎవరికైనా కీడు చేసినా అది కూడా లెక్క ఉంది. జ్ఞాపకం చేసుకో. దానిని బట్టి నీవు దేవుని మహాకృపను బట్టి లెక్క ఉందని మర్చిపోక, నీ ధనముని నువ్వు ఎలా లెక్క పెట్టుకుంటావో నీ క్రియలు కూడా అలాగే లెక్క ఉందని నీవు గుర్తుపెట్టుకొని దేవుని కుమారుడవు కావాలని, దేవుని కుమార్తెవు కావాలని, దేవుని నమ్మకమైన పనివాడివి కావాలని కోరుతూ దేవుడి వాక్యం దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. మహోన్నతుడా, ప్రేమ కనికరం కలిగిన దేవా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. జ్ఞాపకం చేసుకోండి. మీ ఆత్మతో, మీ సత్యంతో, మీ జీవంతో నింపి పరిశుద్ధపరిచి పవిత్రపరచమని, నీ సిలువు సాటును మరుగుపరిచి, నీ రెక్కల నీడలో స్థిరపరిచి బలపరిచి పరిశుద్ధపరిచి పవిత్రపరచమని నా ప్రభుని, ప్రియ కుమారుడైన నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభు పేరిట ఈ వాక్యం వింటున్న ప్రతి తండ్రిని హృదయాన్ని తెరవండి, ప్రతి తల్లి హృదయాన్ని తెరవండి, ప్రతి వారిని దీవించి మహిమ పొందమని ప్రభువైన యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. ఈ కార్యక్రమానికి సహకరించుటకు, మీ కానుకలు పంపుటకు మా అకౌంట్ నంబర్ 427729059996. ఈ కార్యక్రమానికి సహకరించుటకు,
మీ కానుకలు పంపుటకు మా అకౌంట్ నంబర్ 427729059996.